నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థుల అంశం రోజు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. సో గతంలో తెలుగు మీడియం అభ్యర్థులకి అన్యాయం జరిగిందని కూడా కొంతమంది పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ సంబంధించిన వాదన అయితే మొన్న దానికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి కోర్టు కూడా ఒక నివేదిక కూడా పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులు అయితే ర్యాంక్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మరి దీనివల్ల మాకు అన్యాయం జరిగే ఛాన్స్ ఉంది, రాజకీయాలకి మమ్మల్ని వాడుకున్న అంటే రాజకీయాలని దీనిలో ఇన్వాల్వ్ చేసి మా భవిష్యత్తుని ఆగం చేసే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి కూడా వాళ్ళందరూ చాలామంది వాళ్ళ పేరెంట్స్తో పాటు అందరు ఇక్కడికి వచ్చి చాలా వాళ్ళ బాధను వ్యక్తం చేసిన పరిస్థితి. సో మరి దానికి సంబంధించి మనతో పాటు ఎవరైతే ఒక ర్యాంక్ క్రాక్ చేసిన పర్సన్ మనతో పాటు ఉన్నారు. అన్న, ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతా ఉన్నారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తీర్పును ఎట్లా చూస్తారు? నా పేరు శ్రీకాంత్ బ్రదర్, మాది నల్గొండ జిల్లా, మాది గుర్రంపూడు. మేము 2013 నుంచి నేను ప్రిపేర్ అవుతున్నా. 2010 నుంచి 13 వరకు నేను తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. అప్పటి నుంచి నేను ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నా. అనేకమైనటువంటి సార్ల మధ్యలో నోటిఫికేషన్ రాకపోతే పంచాయత్ రాజ్ ఎగ్జామ్ రాసిన ఆ జాబ్ వచ్చింది, రైల్వే రాసిన రైల్వే వచ్చింది, ఫారెస్ట్ రాసిన ఫారెస్ట్ వచ్చింది. ఆ జాబ్స్ వస్తున్నాయి. ఆ చిన్న జాబులు చేసుకుంటూనే నేను మళ్ళీ గ్రూప్ 1 కోసం ప్రిపేర్ కావడం జరిగింది. అయితే ఈ ప్రిపేర్ అయిన క్రమంలో అనేకమైన అవాంతరాలు జరిగినాయి. మీకు అందరికీ తెలుసు. ఒకసారి లేకంది, 2 సార్లు లేకంది, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆడ తిరిగి ఈడ తిరిగి చాలా ఆగమైనాం. కానీ ఎట్టకేలకు ప్రభుత్వం మారింది. ఆ లీకేజ్ తర్వాతకి కొత్త ప్రభుత్వం మంచి ఎగ్జామ్ కండక్ట్ చేసింది. 1 ఇయర్లోనే కంప్లీట్ చేసేసింది. ఈ కంప్లీట్ చేసిన అంతా అయిపోయాక దీని ఏంటంటే జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఓకే, సింగిల్ జడ్జి గారు చెప్పినటువంటి దాన్ని మేము ఏమి కూడా దాన్ని తృణీకరిస్తలేము, అది యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ వ్యవస్థలు అనేటువంటివి ఉన్నాయి మనకు. హైకోర్టులో సింగిల్ బెంచ్, డివిజనల్ బెంచ్, సుప్రీంకోర్టులో అన్ని రివ్యూ పిటిషన్స్ అన్నీ ఉన్నాయి. రాజ్యాంగం ఏ హక్కులు అయితే కల్పించిందో ఆ హక్కులను మేము వినియోగించుకొని మేము నికార్సుగా సాధించినటువంటి ఉద్యోగాలలో మాకు వస్తాయన్నటువంటి నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. ఒకటే అండి, గతంలో ములికి నిబంధనలు చెల్లవని చెప్పింది హైకోర్టులు, సుప్రీంకోర్టు వేరు పివి నరసింహారావు సార్, చెన్నారెడ్డి సార్, వీళ్ళందరూ మళ్ళీ సాధించుకుర్రు. ఇక్కడ హైకోర్టులు కాదంటే సుప్రీంకోర్టులు ఓకే అని చెప్పినాయి. అట్లా మేము రాజ్యాంగం ఉన్నటువంటి వెసులుబాటుని మేము ఉపయోగించుకుంటాం. మేము డివిజన్ బెంచ్కి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. వెళ్ళొద్దని అనవసరంగా అనొద్దు. ఇంకొకటి, మా మీద 3 కోట్లు పెట్టి కొనుక్కురు అనేటువంటిది కేటీఆర్ సార్ కానీ ఆర్ఎస్పీ సార్ కానీ అంటున్నారు. నేను ఒక ఆర్ఫన్ సార్, మా తల్లి చనిపోయింది. ఈ ఫొటోస్ అందరు తల్లిదండ్రులతో పాటు వచ్చారు. నాకు బాధ తప్త హృదయంతోనే ఈ ఫోటోలు మోసుకొని వచ్చిన. నా యొక్క బాధను వెలిపుచ్చడానికి మా వాళ్ళు కూడా లేరు. 4 చనిపోయారు, అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి తెలివితోనే, వాళ్ళు చెప్పినటువంటి ఫైట్తోనే ఆర్ఫన్ అయిన నేను ఒక ఆర్ఫన్ హోమ్ దేవరకొండ సోలిడర్ అని ఉంటుంది, ఆ ఆర్ఫన్ హోమ్ మరి చదివిస్తే నేను చదువుకున్నా. ఈరోజు ఈ ర్యాంక్ వచ్చింది. డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ అయితే నన్ను నమ్మకం ఉన్న నన్ను 3 కోట్లు పెట్టి కొన్నారంటే నాకు తెలిసి మా నాన్నన్న, మా అమ్మన్న, మా తాతయ్య అమ్మమ్మన్న మరి వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చిరేమో నాకు తెలియదు. ఎట్లా ఇస్తారు సార్? ఎట్లయితుంది? నోటికి ఏదో అది మాట్లాడతారా మీరు ఐపీఎస్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చదువుకున్నాం. నువ్వు దళిత, నువ్వు ఐపీఎస్ అయినావు, మేము కూడా ఐపీఎస్ కావాలి దళితున్నని. నువ్వు నన్నంటే నువ్వు అనుకున్నట్టే. ఆర్ఎస్పీ సార్ నన్నంటే మిమ్మల్ని మీరు అనుకున్నట్టే. మీ ఏయో టీవీ ఛానల్ నేను చెప్తున్నా, నన్ను ఏదైతే అన్నారో మిమ్మల్ని మీరు శంకించుకున్నట్టే. మీ స్పిరిట్లో నడిచే మమ్మల్ని మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతకి పూర్తిగా మీరు మారిపోయారు సార్. అది భావ్యం కాదు. ఎవిడెన్స్ ఉంటే చూపెట్టండి. మీరు ఒక పోలీసు ఉన్నతాధికారి, ఎవిడెన్స్ లేకుండా మీరు కేసు టేకప్ చేయరు, మీరు దాని ఛార్జ్ షీట్ ఫైనల్ చేయరు. మీరు ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే మీరు కోర్టు సబ్మిట్ చేయండి. ఒక జడ్జికి డైరెక్ట్ పోయి సుమోటో తీసుకొని చెప్పండి, అన్ని ప్రూఫ్స్ ఇచ్చి. ఉట్టిగా ఎట్లా బాస్ పాలు చేస్తారు, ఊకనే ఎట్లా చేస్తారు? అయినను మేము బాధపడట్లేదు. మీరు మమ్మల్ని కొద్దిసేపు బాధ పెట్టగిరు. కానీ మేము అందరము పేరెంట్స్ కానీ, నాకు పేరెంట్స్ లేకపోయినా కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మా సార్లు కానీ, మా ఫ్యాకల్టీస్, కొంతమంది అప్పుడు ఫ్యాకల్టీస్ ఉంటారు కదా బ్రదర్, వాళ్ళు ఏం చేసినంటే సక్సెస్ కాగానే ఎక్సలెంట్ రా, నువ్వు నా స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకుర్రు. ఇప్పుడు కోట్లు పెట్టుకున్నారని ఉద్యమాలు చేస్తారు. ఎంతవరకు సబబు ఇది? అది కాదు. మా పైన వచ్చిన ఆరోపణలు నిరాధారం, అవి ఏమి చేయలేవు. మేము వ్యవస్థలను నమ్ముకున్నాం, కోర్టులు నమ్ముకున్నాం, టీజీపీఎస్ని నమ్ముకున్నాం. మా ఏమంటారు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రులు ఉన్నారు, వ్యవస్థను మమ్మల్ని కాపాడతాయి, ఆ నమ్మకం ఉంది. ఒకటే అండి, 10 ఏళ్ళలో వాళ్ళు పూర్తి చేయలేదు. ఇప్పుడు అదే అడుగుదాం అనుకో, దాదాపుగా 11-12 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది వచ్చింది. దానికి ఇంత సాఫీగా సాగుతున్న నేపథ్యంలో ఇట్లాంటి ఫుల్ స్టాప్ అంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు. ఆ పెయిన్, ఆ స్ట్రగుల్స్, ఆ హార్డ్ వర్క్ కావచ్చు, డే అండ్ నైట్ కష్టపడతారు. అన్నీ పక్కన పెట్టి లైక్ ఒక అచీవ్మెంట్ టైప్లో ఒక అచీవ్మెంట్ చేసే టైంలో ఇట్లాంటి ఫుల్ స్టాప్ పడ్డది. సో మరి ఆ ఫుల్ స్టాప్కి కారణమైన వాళ్ళు కావచ్చు, మీ మీద తప్పుడు ఎలిగేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, ఏం చెప్పదు? ఇది ఫుల్ స్టాప్ పడ్డదని మేము అనుకుంటలేం. ఇది కామనే. ఇది ఫుల్ స్టాప్ అయితే కాదు, ఇది కామనే. నెక్స్ట్ మేము దీనిపైన జ్యుడిషియల్ ఫైట్ చేస్తాము. మేము డివిజన్ బెంచ్కి వెళ్తాము. గతంలో 10 సంవత్సరాలు వీళ్ళు నింపలేదండి. మీకు అందరూ తెలుసు, తెలంగాణ సమాజం మొత్తం తెలుసు. 2011లో పడ్డది నోటిఫికేషను, 2025 కూడా అయిపోవస్తుంది. దాదాపు 14 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళే నిందలు వేస్తారు. ఏమంటారు? పెట్టలేనమ్మా, ఒళ్ళంతా బట్టి చూసిందంట. వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు ఎగ్జామ్ పెట్టలేదు. ఇప్పుడు పెట్టినోని పట్టుకొని మాట్లాడుతారు. అననియండి, వీళ్ళు వేసినటువంటి రాళ్ళని అవమానాలని మేము మలుచుకుంటాం.
మేము తెలంగాణ ఉద్యమం అదే నేర్చుకున్నాము. పడిపోయినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు, మేము తిరిగి ఫైట్ చేస్తాం. ఎక్కడ ఫైట్ చేయాలని అక్కడ ఫైట్ చేస్తాము, ఎట్లా ఫైట్ చేయాలి మేము అట్లా చేస్తాము. మేము ఖచ్చితంగా మాకున్నటువంటి వ్యవస్థల మీద నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది, వాళ్ళు న్యాయం చేస్తారు, వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అది 80% మేము సాధిస్తామని మేము నమ్మకం. అంటే ఇంకోటి అంటే ఎవరైతే జాబ్ రాని వాళ్ళు కావచ్చు, ఆస్పిరెంట్స్ పిటిషన్ వేసిన పరిస్థితి, సో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని కావచ్చు, ఇలా కొన్ని అంశాలపై పిటిషన్ వేసిన పరిస్థితి. సో మరి వాళ్ళు అడ్డుకునే వాళ్ళకి ఏం చెప్తారు? పిటిషన్ వేసారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం. నేను తెలుగు మీడియం స్టూడెంట్నే బ్రదర్, నేను తెలుగు మీడియం స్టూడెంట్నే. నాకు 181 ర్యాంక్ వచ్చింది. నాకు డిప్యూటీ కలెక్టర్ కానీ డిఎస్పీ ఖచ్చితంగా వస్తుంది. తెలుగు మీడియం నాకు ఎట్లా వచ్చింది? ఏదైనా సరే ఇచ్చిన క్వశ్చన్కు పాయింట్ టు పాయింట్ ఆన్సర్ రాస్తేనే మార్కులు వస్తాయి. నిజంగా వీళ్ళు కావాలని రాంగ్ ప్రొపగండానే చేస్తున్నారు. ఒకటి చెప్తున్నా, ఎగ్జామ్ 3 సార్లు రద్దయింది, 3 సార్లు పోస్ట్ పోన్, సుప్రీంకోర్టు పోయింది, ఆ కోర్టు ఈ కోర్టు పోయింది కదా, రేపు ఎగ్జామ్ అనంగా కూడా పోస్ట్ పోన్ అవుతుంది అని సుప్రీంకోర్టులో కేసు వేసారు. అప్పుడు కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని ఒక ఉద్యమం లేబట్టారు. ఈ క్రమంలో వారు చక్కగా చదివి ఉండకపోవచ్చు, డౌటే లేదు. ఎట్టా పోస్ట్ పోన్ అవుతుంది, ఇది ఎట్టా ముందల పడదని కొంచెం కన్సిస్టెంట్ తప్పి పర్ఫార్మెన్స్ తక్కువ చేసినటువంటి వారికి రాలే. కానీ ఏదైతే అదే స్పిరిట్తో రద్దవుతున్న దెబ్బ మీద దెబ్బ పడ్డా అట్లనే కూర్చొని ఎవరైతే కన్సిస్టెంట్గా అసలు అభ్యంతరం లేకుండా చదివి ఎగ్జామ్లో మంచి ప్రజెంటేషన్ ఇచ్చిరో వాళ్ళకి వచ్చినాయి. నేను ఒక్కనే కాదు, నాతో పాటు మస్తు మంది ఇప్పుడు చాలామంది డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ తెలుగు మీడియం వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్ పిల్లలు నా ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్లో. అది ప్రభుత్వం ఎవరు పెట్టించారు? ఇప్పుడు ఉపాస ఉండే ఆ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచే అశోక్ నగర్కి నడుచుకుంటూ వచ్చేది, లిఫ్ట్ల పైన వచ్చేది, హోమ్ ట్యూషన్ చెప్పుకుంటూ చదివినాం. ఇట్లా ఇది మీరు చదివే కాదనంటే మరి ఇక మేము ఎవరికి చెప్పుకోవాలి? వ్యవస్థను నమ్ముకున్నాం. ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఏంటంటే ఇది వినండి, అర్థం చేసుకోండి, సవ్యంగా వ్యవస్థలని సాగనివ్వండి. ఇదండి, చూశారు కదా కంప్లీట్గా ఇక్కడ అంటే కేవలం రాజకీయ లాభం కోసం కావచ్చు, రాజకీయ ఎత్తుగడల కోసం మా జీవితాలను ఆగం చేస్తూ ఉన్నారు కొంతమంది అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తా ఉన్నారు. సో డే అండ్ నైట్ కష్టపడి చదివి, సో పాపం ఆయన చెప్తుంటే లైక్ అంటే ఎంత బాధగా అనిపిస్తూ ఉంటే, అమ్మ లేదు, నాన్న లేదు, తాత లేదు, ఎవరు ఒక ఆర్ఫనేజ్లో చదువుకొని వీళ్ళ హెల్ప్ తీసుకొని చదువుకొని లాస్ట్కి గ్రూప్ 1 క్రాక్ చేయడం అంటే అది అంత ఈజీ విషయం అయితే కాదు. సో లాంటి వాళ్ళు దాదాపుగా 560 మందికి పైన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి జీవితాలతోనే ఆడుకుంటా ఉన్నారు. సో మీ రాజకీయ లాభాల కోసం మా జీవితాలతో ఆడుకోవద్దని కూడా ప్రధానంగా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మేము కోర్టులను నమ్ముతా ఉన్నాం, వీటన్నింటినీ కూడా నమ్ముతా ఉన్నాం, మాకు న్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటాం, ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారని కూడా ప్రధానంగా వీళ్ళందరూ ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.